నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి నెల్లూరుకు వెళ్లింది. అక్కడ ఆత్మకూరు బస్టాండ్ లో పార్క్ చేసి రెస్ట్ రూమ్ లో నిద్రపోయారు. తెల్లారేసరికి బస్సు కనిపించకపోవడంతో వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ జిలాని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ వద్ద చోరీకి గురైన బస్సు సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఆత్మకూరులోని పోలీసులకు అటు కండక్టర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నెల్లూరు పాలెం సర్కిల్ వద్ద కాపు కాసిన పోలీసులు స్థానికులను బస్సును అడ్డుకొని దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. బస్సును చోరీకి ప్రయత్నించిన వ్యక్తి వెడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణగా పోలీసులు తెలిపారు. ఏఎస్పేటలో 5 గంటలకు బయలుదేరి నైట్ హాల్ట్ నెల్లూరుకి 8:45 పోయాం. ఆత్మకూరు బస్ స్టాండ్లో పార్క్ చేసాం. బండి పార్క్ చేసి మేము రెస్ట్ రూమ్ పోయి రెస్ట్ తీసుకున్నాం. కొనుక్కునేదానికి 4 గంటలు వేసి కిందకు వచ్చే తర్వాత మా బస్సు కనపడలేదు అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా, బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేసి మా డిపో మేనేజర్ గారికి తెలియజేశాం, మా సిఐ గారికి తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే 4:41కి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు. తర్వాత నేను నెల్లూరుపాలెంలో మాది సొంత గ్రామం నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆపండి దాన్ని పట్టుకోండి అని చెప్పి కాబట్టి మా పిల్లలు ఆపి మా ఏఎంఎఫ్ సారు మా సిఏ సారు వీళ్ళందరూ బస్సు ఆపి వాళ్ళని తీసుకొచ్చి పోలీసు. ఓకే చాలండి.